మొదటి నెలలో ఏమన్నాం మనం రాజేష్? మొదటి నెలలో మనం బైబిల్ గురించి విన్నాం కదా. రెండో నెలలో దేవుని గురించి విన్నాం. మూడో నెలలో మానవుని గురించి విన్నాం అన్నమాట. మొదటి నెలలో బైబిల్ గురించి, రెండో నెలలో దేవుని గురించి, టోటల్గా 8 పాఠాలు మానవుని గురించి విన్నాం. ఇప్పుడు మనం పాపం గురించి ఆలోచన చేయబోతామండి. పాపం గురించి ఈ నెలలో ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికి రఫ్ నోట్స్లో రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి పుస్తకంలో డైరీలో రాసుకోవచ్చు. మనం ఫేర్ చేసుకొని తొందరగా రాసుకోవాలి కాబట్టి రఫ్ నోట్స్ ఒకటి ఉపయోగిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఉపయోగపడుద్ది మనకు. పాపం ఈరోజు రేపు పాపం గురించి మనం ఆలోచన చేస్తాం. పాపం అంటే మనకు తెలిసినట్టుగా ఇంగ్లీష్లో ఏమన్నారంటే దీన్ని సిన్ అనేసి అన్నారు దీన్ని. అలాగే గ్రీకులో ఏమన్నారంటే హమర్తియా అన్నారన్నమాట. గ్రీకులో హమర్తియా అన్నమాట. హమర్తియా అంటే అర్థం ఏంటంటే గురి తప్పుట, లేకపోతే గీత దాటుట అనే అర్థం అనమాట. కాబట్టి పాపం అనే మాట గ్రీకులో నుంచి తర్జుమా చేయబడింది. దీన్ని గ్రీకులో ఏమన్నారంటే హమర్తియా అన్నారు. హమర్తియా అనే మాటకు అర్థం ఏంటంటే గురి తప్పుట, గీత దాటుట అనే అర్థం అనమాట. గీత దాటుట. కాబట్టి బైబిల్ దీనికి చెబుతున్న అర్థం ఏంటంటే పాపం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం అనడండి. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞాపించింది అతిక్రమిస్తే పాపం అనమాట. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. పాపం అంటే హత్య, పాపం అంటే మానభంగం, పాపం అంటే దొంగతనం మాత్రమే కాకుండా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని అతిక్రమించడమే పాపం. ఉదాహరణ ఏం చెప్పాడు రత్నభవన? దేవుడు ఏం చెప్పాడు? ఏదో తోటలో తినొద్దు అన్నాడు, ఆజ్ఞ. వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అదంత పెద్ద పాపమా? వాస్తవానికి పెద్ద పాపమేం కాదు. కానీ ఎవరు ఆజ్ఞ అతిక్రమించారన్నమాట? దేవుని ఆజ్ఞ అతిక్రమించడం చేత ఆజ్ఞాతిక్రమం పాపం అన్నారన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 4:17. 4:17 చదవండి సార్. మేలైనది చేయనెరిగి, అదిగోండి మేలు చేయ చేతనయ్యుండి అంటాడండి. మేలు చేయనెరిగిండి అలాగూ చేయకపోతే పాపం అంటాడు. అవసరతలో ఉన్న వారికి చేతనైన సహాయం మన దగ్గర ఉన్నప్పుడు చేయకపోయినా పాపం అంట. అది తెలుసు సార్. అవసరతలో ఉన్న వాళ్ళు అర్జిస్తుంటే మన దగ్గర దానికి సంబంధించిన సామర్థ్యం ఉంది ఆ స్పాట్లో, అయినా సరే దాన్ని చేయలేకపోతే
అది పాపం అవుతుంది అనమాట అండి. వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచం అవసరతలో ఉందన్నమాట. ఆనందన ప్రపంచం అంతా అవసరతలో ఉన్నారు. ఏ అవసరతలో ఉన్నారు? ఏ అవసరతలో ఉన్నారంటే పాప క్షమాపణ, పాప విమోచన అనే అవసరతలో ఉన్నారు. పాప విమోచన కావాలంటే ఏం కావాలి? రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. మరి ఎవరి రక్తం కావాలి? ఎవరి రక్తం పనిచేసే అవకాశమే లేదు. కాబట్టి ప్రపంచం యొక్క అవసరం తీర్చడానికి ఆయన దగ్గర రక్తం ఉంది. రక్తం ఉంచుకొని నా వల్ల కాదు అనలేదు, కానీ ఆయన మేలు ఎరిగి ఉండి ఆయన మనిషిగా దిగి వచ్చాడు అనమాట. మనందరిని మేలు చేయడానికి, తన రక్తాన్ని కార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దిగి వచ్చినట్టుగానే మనం అడగక మునిపే, మనం పుట్టక మునిపే మనందరిని విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మేలు చేయడానికి దిగి వచ్చాడో, అలాగే ఎదుటి మనిషి అవసరతలో ఉన్నప్పుడు, భౌతికమైన ఆత్మీయమైన అవసరతలో ఉన్నప్పుడు చేయనెరిగి ఉండి కూడా చేయకపోతే పాపం అవుతుంది అన్నమాట. రోమపత్రిక 14:23. రోమపత్రిక 14:23. రోమపత్రిక 14:23. విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. అదిగో విశ్వాసం మూలము కానిది పాపం అంటండి. విశ్వాసం మూలం కానిది అంటే అనుమానంతో మనం ఏం చేసినా సరే అది పాపం అవుతుంది అనమాట. తినొచ్చా తినకూడదా, చేయొచ్చా చేయకూడదా, అనుమానంతో వద్దనమాట అండి. అనుమానం లేకుండా తినాలి, అనుమానం లేకుండా చేయాలి. విశ్వాసం మూలం కానిది ఏదో పాపం అనమాట. విశ్వాసం మూలం కానిది పాపం. విశ్వాసం మూలం కానిది పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:17. సకల దుర్నీతి పాపము. అదండి సకల దుర్నీతి పాపం అంటండి. నీ తక్కువ పనులు ఏం చేసిన సరే సకల దుర్నీతి పాపం అన్నాడు. సకల దుర్నీతి పాపం. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే హత్య చేయటం పాపం, దొంగతనాలు చేయటం పాపం, మానభంగాలు చేయడం పాపం, ఇవి పాపమే కాదంటలేదు. కానీ బైబిల్ చెప్తున్న పాపం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలు చేతనయ్యండి చేయకపోతే పాపం. అలాగే విశ్వాసం మూలము కానిది, అనుమానంతో మనం ఏం చేసినా సరే అది పాపం అనమాట అండి. సకల దుర్నీతి పాపం అని అనమాట. సకల దుర్నీతి పాపం. కాబట్టి వీటిలో ఏ రకమైన పాపం చేసినా సరే మనకు పాపం అంటున్నట్టే. కొంతమంది అంటుంటారు అన్నమాట అండి, నేను చిన్నప్పటి నుంచి నేను దొంగతనం చేయలేదు, హత్యలు చేయలేదు, ఎలాంటి తప్పులు చేయలేదు, పాపం చేయలేదు అంటుంటారు కొంతమంది. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే నీ ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, విశ్వాసం మూలము కానిది పాపం అనేసి మాట్లాడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 3వ అధ్యాయము చదవండి సార్ ఎల్సిన గారు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు, ఎందుకంటే పాపం అయింది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని అర్జిస్తున్న వారు, పొందగిన వారు యోగ్యులైతే అది చేయకపోతే పాపం అయింది. కాబట్టి యేసు ప్రభు వారు ప్రపంచానికి మేలు చేయడానికి దిగివచ్చి చేశాడు. ఈరోజు మనకు కూడా చేతులు చాచాలటండి అవసరాన్ని బట్టి. కాబట్టి ఈ రకమైన పాపాల్లో ఏ పాపం చేసామా రాజేష్ గారు? ఈ 4 రకాల పాపాల్లో ఎలాంటి పాపమైనా చేసి ఉండొచ్చా? చేసాం, నేను చేశాను, మనం చేసాం అనమాట అండి. కాబట్టి పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు మాత్రమే కాదు, ఇవి కూడా పాపమే అనమాట. రెండవదిగా పాపం ఎలా జరుగుద్ది, పాపం ఎలా చేస్తాం? పాపం ఎలా
పాపం ఎలా జరుగుద్ది అనే విషయం చూడబోతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా అదండి, దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అన్నాడండి. కాబట్టి దురాశకు తోడు శోధన ఎప్పుడైతే దురాశకు తోడైందో వెంటనే పాపం వస్తుందన్నమాట. పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నమాట. యేసు ప్రభు వారు పాపం చేశారా చేయలేదా? చేయలేదు. మనం చేసామా? మనం చేయడానికి ఆయన చేయకపోవడానికి తేడా ఏంటి? మనం చేసాం కదా, అందరం చేసాం. ఆయన చేయలేదు కదా. ఆయనలా మనలాగానే పుట్టాడు, మనలాగానే జీవించారు. ఏదో పుట్టి ఎమ్మటే వెళ్ళిపోయారా? 34 సంవత్సరాలు భూమి మీదనే ఉన్నా కూడా ఎందుకు పాపం చేయలేదు? ఆయన చేయకపోవడానికి మనం చేయడానికి తేడా అయింది ఏం సార్? ఆయన చేయకపోవడానికి మనం చేయడానికి తేడా ఏంటి? అదండి పరిస్థితి. శోధన వచ్చింది, ఆయనకి వచ్చింది, కానీ పాపము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 2:18. ఆయన శోధించబడి సహాయం చేయగలవాడై ఉండను అంటాడండి. అదండి 4:15 చూడాలి ఒకసారి. అదిగోండి, సమస్త విషయంలో శోధింపబడినను పాపం చేయలేదటండి. శోధింపబడినను పాపం చేయలేదు. శోధింపబడినను పాపం చేయలేదు అన్న. రత్నబాబు అన్న చెప్పండి, ఈరోజు ఉన్న పాఠం పేరు పాపం. పాపం అంటే ఏంటనమాట? పాపం అంటే గురి తప్పుట, గీత దాటుట అనమాట అండి. పాపం అంటే బైబిల్ చెప్తున్న అర్థం ఏంటనమాట? ఆజ్ఞాతిక్రమం పాపం అంటే అనుమానంతో ఏం చేసినా సరే పాపం అవుతుంది. సకల దుర్నీతి పాపం అనమాట అండి. కాబట్టి యేసు ప్రభు వారికి శోధన వచ్చింది, మనకు శోధన వచ్చింది. ఆయన పాపం చేయలేదు, మనం పాపం చేసాం. తేడా ఏంటనమాట అండి? ఆయన దురాశని కంట్రోల్ చేసుకున్నాడు. దురాశ ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేసే ప్రమాదానికి లోనవుతాడు అనమాట. దురాశని కంట్రోల్ చేసుకుంటే పాపం చేయలేరు. శోధించబడిన పాపము చేయని వారు ఆనందన ఏమన్నా తెలుసా? శోధించబడినా కూడా బైబిల్లో పాపం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. మీరన్నట్టుగా యోబు గారు ఉన్నారు. ఇంకెవరున్నారు? యేసు ప్రభువారా? రాశాంగా పైన రాసేసాం కదా. ఇంకెవరున్నారమ్మా చెల్లి? ఎవరున్నారా? దానియేలు షడ్రకు కదా. దానియేలు, షడ్రకు, ఇంకా శోధించబడినా కూడా
పాపం చేయకుండా ఉండగలిగిన వారు. యోబు గారు రాశాం. శోధన ఎక్కడొచ్చింది? మరి అమ్మా ఓకే, పేరు రాద్దాము. అంటే యేసోబు గారు మనందరూ తెలిసినట్టుగానే ఒకరు ప్రేరేపించినప్పుడు అంగీకరించలేదన్నమాట. అంగీకరించలేదు. కారణం ఏంటనమాట అండి? ఈయన దురాశకు లొంగలేదు. ఈయన ఏ ఆశకు లొంగలేదటండి? దురాశ అంటే అర్థమైందనమాట. గిఫ్టీ, దురాశ అంటే మనది కాని దాన్ని ఆశించటం, మనది కాని దానిని ఆశించటం, అనుభవించాలి అనుకోవటం. అనమాట. దురాశ అంటే ఓపెన్గా చెప్పుకోవాలంటే మంది సొమ్ము దోచుకోవాలనుకోవటం. ఏంటంటా సీనన్న? మంది కాని సొమ్మును అనుభవించాలనుకోవటం. కాబట్టి యేసోపుకు మంది సొమ్ము అనుభవించాలనే బుద్ధి లేదు. ఓపెన్గా చెప్పాలంట ఏం లేదంట. రత్నబాబన్న, యేసోపుకి ఏం లేదంట? మంది సొమ్ము అనుభవించాలనే బుద్ధి లేదు. మంది సొమ్ము అనుభవించాలనే బుద్ధి లేని ప్రతి ఒక్కడు పాపం చేయలేడు. మంది సొమ్ము అనుభవించాలనే తత్వం ఉన్న ప్రతి ఒక్కరు, నేనైనా నువ్వైనా, పాపం వెంటనే చేస్తూ ఉంటాడు. కాబట్టి పాపం చేయటానికి చేయకుండా ఉండటానికి తేడా ఏంటంటే, యేసుప్రభు వారికైనా యేసోబుకైనా వీళ్ళందరికైనా తేడా ఏంటంటే, మంది సొమ్ము కావాలి నాకు ఉచితంగా, మంది సొమ్ము నేను అనుభవించాలి అనే తత్వం ఎవరికైతే ఉంటుందో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఖచ్చితంగా పాపం చేసేస్తారట. అది తేడా. సురేష్ అర్థమవుతుందా? సునీల్ అలాగనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు దురాశని కంట్రోల్ చేసుకున్నాడు. యేసోబు గారు దురాశని కంట్రోల్ చేసుకున్నాడు. దురాశ ఉంటుంది, దాన్ని అని చేసుకున్నారు అన్నమాట అండి వాళ్ళు. దురాశ వస్తుంది మనిషికి, అలాగనమాట. పాపం ఎక్కడ జరుగుద్ది అనమాట? పాపం ఎక్కడ జరుగుద్ది? శరీరంలో జరుగుద్దా లేకపోతే ఆత్మలో జరుగుద్దనా? పాపం ఎక్కడ జరుగును? ఎలా జరుగునంటే మనం చూసాం. ఎలా జరుగుద్దంట పాపము? దురాశ వల్ల పాపం జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది అంటే శరీరంలో జరుగుద్దా? విల్సన్ గారు, ఆత్మలో జరుగుద్దండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మొట్టమొదటిగా పాపం జరిగేది ఎక్కడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చదవండి. నరహత్య చేయవద్దు, విన్నారు కదా. నేను మీతో, యేసు ప్రభునైనా నేను మీతో చెప్పేది ఏమంటే, తర్వాత 27వ వచనం చూడండి సార్. వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమంటే, కాబట్టి పాపం ఎక్కడ జరుగుద్ది అనమాట? దీన్ని బట్టి ఆత్మలో జరుగుద్ది. ఆత్మలో ఏం భాగాలు ఉంటాయి సార్? విల్సన్ సార్? మనస్సు, హృదయం, మనస్సాక్షి. మనస్సు, హృదయం, మనస్సాక్షి. మనసులో నుంచి ఏమొస్తాయి అనమాట అండి? మనసులో నుంచి ఆలోచనలు వస్తాయి, మనసులో నుంచి కోరికలు వస్తాయి, హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి అన్నమాట. ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం ఏ పాపం చేయాలనుకున్నా కూడా
నువ్వు ఎలాంటి పాపం చేయాలనుకున్నా కూడా మొదట పుట్టాల్సింది మనసులోన పుట్టుద్ది, హృదయంలోన పుట్టుద్ది అనమాట. మనసులో హృదయంలో పుట్టిన దాన్ని బట్టి శరీరం అమలుపరుస్తుంది అనమాట దాన్ని. కాబట్టి ఇక్కడ పుట్టకుండా ఇక్కడ జరిగే అవకాశమే లేదు. శరీరానికి రోగాలు వస్తాయి, మనసులోనేమో చెడు తలంపులు వస్తాయి అన్నమాట కదా. కాబట్టి పాపం ఎక్కడ జరుగుద్ది అనమాట అండి? ఆత్మలో జరుగుద్ది ఫస్ట్. అదనమాట పరిస్థితి. ఫస్ట్ లోపల జరుగుద్ది. లోపల జరిగిన దాన్ని బయట ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట మనిషి. లోపల పుట్టకుండా బయట చేసే అవకాశమే ఏం సార్ ఉందా? లేదనమాట. దొంగతనం చేయాలి, నాకు బంగారం కనిపించింది, అది తీసుకోవాలని మనసు లోపల పుడితే కానీ చేతులు దాని దగ్గరకు పోవన్నమాట. లోపల పుట్టకుండా పోతాయా? పోవన్నమాట. అది పరిస్థితి. ఏ పాపమైనా సరే లోపల పుట్టాలి ఫస్ట్, ఆ తర్వాత శరీరం అమలుపరుస్తుంది అనమాట అండి. కాబట్టి తప్పు శరీరం చేస్తుందా, ఆత్మ చేస్తుందా? అందుకనే శిక్ష కూడా ఆత్మ అనుభవించాలన్నమాట అండి. శిక్ష కూడా ఆత్మ అనుభవించాలి. శరీరం మట్టి అయిపోయింది, ఆత్మ ఎక్కడ పోయింది అనమాట అండి? అదే ఎక్కడైతే అనుభవించాలో అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. శిక్ష అనుభవించేది ఆత్మ అనమాట. రైట్. పాపం అంటే ఏంటో చూసాం మనం. రెండోది పాపం ఎలా జరుగుద్దో చూసాం. మూడోదిగా పాపం ఎక్కడ జరుగుద్దో చూసాం. తర్వాత పాపం చేయటం వల్ల వచ్చిన ఫలితం అనమాట అండి. పాపపు ఫలితం. పాపం చేయటం వల్ల ఏమొచ్చింది? పాపం చేయటం వల్ల ఏమొచ్చిందంటే, పాపం చేయడం వల్ల మొట్టమొదటిగా ఏమొచ్చింది? రత్నబాబన ఏ మరణం వచ్చింది? ఆత్మీయ మరణం, భౌతిక మరణమా? దేవుడు ఏమని చెప్పాడు తెలుసు సార్? నీ పండు తింటే నిశ్చయంగా సచ్చితం. స్వస్థం అనే మాట భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా. కాబట్టి మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చిన మరణం ఏ మరణం అంటండి? ఆత్మీయ మరణం వచ్చింది. రెండవదిగా భౌతిక మరణం వచ్చింది అన్నమాట. అవునా కదా? అవును. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం. అయితే తినకూడదు, ఇంతకు చావటం అంటే ఏ రకంగా చచ్చిపోయారన్నమాట వాళ్ళు? ఆత్మీయంగా చచ్చిపోయారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4:18. అయితే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అదండి, దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరైపోయారు. అదండి, అది మరణం అంటే. పోయారు. రమేష్ అన్న అర్థమవుతుందా? మరణం అనే మాటకు అర్థం ఏంటంటే, మరణం ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. మరణం అంటే అర్థం ఏంటంటే, ఏమనుకుంటున్నారు మరణం అంటే? యశోభన, మరణం అంటే అసలు అర్థం ఏంటంటే ఎడబాటు. ఎడబాటు. భౌతిక మరణం అంటే శరీరం నుంచి ప్రాణం పోవటం అన్నమాట. ఆత్మ శరీరం వేరవటం, ఇది ఎడబాటు. ఇప్పుడు దాకా ఆత్మ ఎక్కడ ఉందన్నమాట అండి? ఇప్పుడు దాకా ఆత్మ ఎక్కడుంది? ఇది ఆత్మ ఎక్కడుంది? ఇక్కడున్న ఆత్మ ఏమైపోయిందంటే బయటకు వచ్చేసింది. అప్పుడు ఆత్మ శరీరం వేరవటం, ఎడబాటు చెందటమే భౌతిక మరణం. మరి ఆత్మీయ మరణం అంటే ఏంటనమాట అండి? ఆత్మ దేవుడి నుండి ఎడబాటు చెందటం, దేవుడి నుండి ఆత్మ వేరవటం అన్నమాట. వేరైపోయింది అనమాట. అది ఎడబాటు, దేవుడి నుంచి వేరవటం. కాబట్టి మొట్టమొదటిగా వచ్చింది
ఈయన శరీరంలో ప్రాణం ఉంది ఆయనకు. ఎవరికి? ఆదాంకి శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి ఆదాం ఎక్కడ నువ్వు అంటంతో మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదా? మాట్లాడాడు. కానీ దేవునితో జీవం కోల్పోయాడు అన్నమాట. అందుకే ఎఫెసీ పత్రిక మాట్లాడేది అదే అనమాట. దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరు అది పరిస్థితి. కాబట్టి ఇటు దైవ సంబంధంగా జీవం పోగొట్టుకున్నాడు ఆదాము, భౌతికంగా ఆత్మీయ మరణం పొందాడు, రెండోది భౌతిక మరణం పొందాడు. క్లియర్గా ఉందా? అదనమాట పరిస్థితి. ఎడబాటు అంటే దేవునితో ఉన్న సహవాసం కట్ అయిపోయింది, సంబంధం కట్ అయిపోయింది. ఏదైనా తోట నుంచి ఉన్నాడో బయటకు గెంటేసాడా? బయటకు గెంటేసాడనమాట అండి. కాబట్టి పాపం చేసిన వెంటనే వచ్చిన ఫలితం ఏంటంటే మొట్టమొదటిగా ఆత్మీయ మరణం వచ్చింది, రెండోదిగా భౌతిక మరణం వచ్చింది, మూడవదిగా ఏమొచ్చిందంటే అతనికి భయం వచ్చింది. ఏమొచ్చిందనమాట? భయం వచ్చింది ఆదాముకి. అంతేగా మరి, అంతేగా మరి. పాపం చేయకపోతే భౌతిక మరణం రాలేదు. అక్కడ అంటాడు ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదువునా రమేశను? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందు. అది ముండ తిప్పలను గచ్చపొదలను నీకు మునిపించు. పొలంలోని పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. నేల నుండి నువ్వు తీయబడితే నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు. అప్పుడు వచ్చింది భౌతిక మరణం. ఇప్పుడు చెబుతున్నాడు, ఫస్ట్లో చెప్పలేదుగా. పాపం చేయక అక్కడ ఎక్కడ చూడండి, ఫస్ట్లో నేను రాశాను. ఎక్కడ రాశాను? దురాశ ఉంటే శోధన తోడైద్ది. దురాశ శోధన రెండు గర్భం ధరించి ఏం కంటాయంట? పాపం వచ్చిన తర్వాత పాపం లేకపోతే మరణము. అంటే వాళ్ళు యుగాలు జీవించే భాగ్యం ఉంది. ఎవరికి? వాళ్ళకి. పాపం అంటే ఏమనుకోమాకండి. పాపం అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే చాలామంది స్త్రీ పురుషుల యొక్క సంబంధమే పాపం అనుకుంటున్నారు. కాదు. ఆజ్ఞాతిక్రమం. ఇప్పుడు పాపం చేయకముందు పిల్లలు కనే అవకాశం ఉందా లేదా వాళ్ళకి? సుధాంశ్ గారు, పాపం చేయకముందు పిల్లలు కనే అవకాశం ఉందా? కాబట్టి పాపం చేసిన తర్వాత పిల్లలు ఇచ్చాడు అనుకోవడం పొరపాటు. పాయింట్ అర్థమవుతుందా? పాపం చేసిన తర్వాత పిల్లలు ఇచ్చాడు దేవుడు కాదు. ఆదికాండం 1:8 ఏమంటాడు సార్? 1:8 ఏమంటాడు అన్నా? ఆదామనా? అదే ఆనందనా? దేవుడు వారిని ఆశీర్వదించెను, అభివృద్ధి నుండి నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. అదిగోండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని అదిగోండి. అంటే ఫలించటం, అభివృద్ధి చెందటం, భూమిని నిండించడం అనేది దేనికి సంబంధించింది అనమాట అండి? ఏ రకంగా ఫలించటం? వీళ్ళు అభివృద్ధి పొంది భూమిని ఏం చేయాలంటమ్మా చెల్లి? భూమిని నిండించాలి. ఎవరితో నిండించాలి? వీళ్ళు పిల్లలతో నిండించాలి. కాబట్టి పాపం చేయకముందు పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా? పాపం చేయడానికి పిల్లలు పుట్టడానికి సంబంధమే లేదు. పండు తినకపోయినా సరే పాపం పిల్లలు పుట్టే అవకాశము ఉంది. ఓకేనా? అలాగనమాట అన్న రమేష్ అన్న, క్లియర్గా ఉందా? కాబట్టి పాపం అనేది, మరణం అనేది ఎప్పుడు వచ్చిందంటే పాపం చేసిన తర్వాతనే భూమి మీదకి వచ్చింది. అది కూడా ఎలా ఇచ్చాడు తెలుసు సార్? అది కూడా ఎలా ఇచ్చాడంటే ఇదేమో ఆత్మీయ మరణం శాపంగా ఇచ్చాడు, ఇదేమో వరంగా ఇచ్చాడు అనమాట. పాయింట్ అర్థమవుతుందో లేదో? ఇదేమో శాపంగా ఇచ్చాడు, ఇదేమో వరంగా ఇచ్చాడు. నరులారా తిరిగి రండి. అయినా సరే నువ్వు భౌతిక అంటే ఆత్మీయ మరణం పొందినా సరే, నువ్వు ఆత్మీయ మరణం పొందినా సరే అంటే అర్థమైందనమాట అండి. దేవుని నుండి నువ్వు వేరైపోయినా సరే
భౌతిక మరణం ద్వారా నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది, నా వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో నువ్వేం చేయాలి? యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం పొందితే, బాప్తిసం పొంది సత్యావనుకో, మరణం పొందామనుకో, తిరిగి ఎక్కడికి వస్తారన్నమాట అండి? నరులారా తిరిగి నా యొద్దకే. కాబట్టి భౌతిక మరణం అనేది దేవుడు వరంగా ఇచ్చాడు. ఎవరికి? బాప్తిసం పొందిన వాళ్ళకి వరం అయింది. బాప్తిసం పొందకపోతే మళ్ళీ రెండో శాపం అయింది అనమాట. నీకు ఆత్మీయ మరణం పొందినా కూడా నువ్వు ఆ మరణం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది భౌతిక మరణం ద్వారా. ఈ భౌతిక మరణం తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలన్నమాట అండి? యేసుక్రీస్తుని నమ్మి, అదనమాట. నువ్వు నమ్మి బాప్తిసం పొందితే ఆత్మీయ మరణం పోయింది, భౌతిక మరణం వరంగా మారుతుంది. ఓకేనా? ఆనందాన్ని అర్థమవుతుందా? అది పరిస్థితి. భయం వచ్చేసింది. ఫస్ట్ ఆత్మీయ మరణం వచ్చింది, రెండవదిగా భౌతిక మరణం వచ్చింది, మూడవదిగా ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకొని ఉద్యోగపు ఆకులు తమకు కష్టముగా చేసుకొనిరి. తెల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించినప్పుడు దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట మధ్య చెట్ల మధ్య దాక్కొనక దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతను, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగాను నుంటిని కనుక భయపడి దాక్కున్నాను. భయం వచ్చేసింది. తర్వాత ఏమొచ్చిందంటే సిగ్గు వచ్చేసింది వాళ్ళకు, దిగంబరత్వం వచ్చింది. అప్పుడు దాకా బట్టలు ఉన్నాయా? బట్టలు లేకపోయినా సరే దిగంబరులు అని సంగతి తెలియదు వాళ్ళకి. బట్టలు లేవు కానీ దిగంబరత్వం ఉందని సంగతి తెలియదు. మంచి చెడులు ఎరిగే తత్వం వచ్చింది వాళ్ళకు. మంచి చెడులు ఎరిగే తత్వం వచ్చిందనమాట. 3వ అధ్యాయము 23వ వచనం. 22వ వచనం. 22వ వచనం. ఎరుగునట్లు అదిగోండి, మంచి చెట్లు ఎరిగే తత్వం వచ్చింది. పాపం చేసిన తర్వాత మంచి చెట్లు ఎరిగే తత్వం వచ్చింది ఆదాము వాళ్ళకు. పాపం చేయక మునుపు మంచి ఏదో చెడేదో వాళ్ళకు తెలియదు అనమాట. ఆ తర్వాత ఏమొచ్చింది? ఇంకా వాళ్ళకు ఏమొచ్చిందంటే 3:12 చూడండి ఒకసారి. 3:12. నాతో నుండకు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటనే అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు ప్రభు దినములన్నీ మన్ను తిందు. చాలు. ఇక్కడ చూడండి ఏమన్నాడో. ఆదాం ఎందుకు చేసావంటే దానికి ఆదాం చెప్పాల్సిన సమాధానం ఏంటనమాట సిస్టర్ గారు? ఆదాం పాపం చేశాడా? చేశాడు. ఆదాం పాపం చేసిన సంగతి దేవునికి తెలుసా తెలియదమ్మా? తెలుసు. తెలిసి ఎందుకు అడుగుతున్నాడు మరి? తెలిసి దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? దేవుడు సర్వజ్ఞానే కాదా? పాపం జరిగినప్పుడు తెలుసా? జరగకముందే తెలుసు ఆయనకి? జరగకముందే తెలుసు. మరి అన్నీ తెలిసిన దేవుడు ఆదాం పాపం చేసి చెట్టు చాటున భయంతో దాక్కున్నప్పుడు, సిగ్గుతో దాక్కున్నప్పుడు దేవుడు ఏమంటాడు? ఆదాం నువ్వు ఎక్కడా అన్నప్పుడు ఇతను ఏం చెప్పాలి? డైరెక్ట్గా నేను ఇట్లా తిన్నానయ్యా, మీకు మీ పరలోకానికి వ్యతిరేకంగా పాపము చేశానని చెప్పాలి. కానీ ఈయన ఏం చెప్తాడనమాట రమేష్ గారు? చేసిన తప్పుని డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడా లేకపోతే వేరే వాళ్ళని మోపుతున్నాడు అనమాట? వేరే వాళ్ళని మోపుతున్నాడు. పాపం చేసిన కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒప్పుకోలేక, అదిగో ఆ యేసుబాబుని నన్ను ఇబ్బంది పెట్టాడు, లేకపోతే ఆ విల్సన్ గారు నన్ను ఇబ్బంది పెట్టాడు, లేకపోతే అసలు నేను అంత మంచివాడిను అని చెప్తుంటారు అనమాట. అండి ఈ తత్వం వచ్చేసింది పాపం చేసిన తర్వాత. ఏనా? ఆ తత్వం వచ్చేసింది. తర్వాత రోమపత్రిక 2:15. రోమపత్రిక 2:15.
అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగా అటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకరి మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూచున్నారు. అదండి, తప్పు ఉందని తప్పు లేదని చెప్పుచుండ మనస్సాక్షి దోషారోపణ వచ్చిందంటే, దోషారోపణ, మనస్సాక్షి దోషారోపణ. మనస్సాక్షి దోషారోపణ అంటే సుధాంశు గారు, మనస్సాక్షి దోషారోపణ పక్కవైపు పైన మోపేదేమో ముందు వచ్చేసింది, ఆ తర్వాత నువ్వు చేసిన పాపమే నిన్ను వేధిస్తుంది అనమాట అండి. కుడితిలో పడ్డ ఎలకలాగా, ఎలక కుడితిలో పడితే కొట్టుమెట్టాడుతుంటుంది కదా, అలాగే కంటిలో నలస పడితే ఏం చేస్తుంది? కంటిలో నలస పడితే పుచ్చుకుంటూ ఉంటుంది. కాళ్ళలో ముళ్ళు ఇరిగితే అలాగే హృదయంలోకి పాపం వస్తే నీ పాపము నిన్ను వేధిస్తుంది అనమాట. అది దోషారోపణ. నువ్వు దొంగదానివి, నువ్వు చెడ్డదానివి, నువ్వు దుర్మార్గుడివి అనేసి ప్రతి క్షణం నీ పాపం వేధిస్తూ ఉంటుంది. పాపం చేత వేధించబడే తత్వాన్ని ఏమనంటే దోషారోపణ అని అనమాట. మనస్సాక్షి దోషారోపణ. ఇటు చూడండి, ఇప్పుడు నేను తప్పు చేశాను. నేను తప్పు చేసినప్పుడు నా భార్య పక్కనే ఉంది, నా రక్త సంబంధులు పక్కనే ఉన్నారు. నేను తప్పు చేశాను. పోలీసులు వచ్చి అడుగుతున్నారు నన్ను, ఏమయ్యా నువ్వు తప్పు చేసావా చేయలేదా, నీ మీదనే చెబుతున్నారు జనాభా అందరూ అంటున్నారు. అంటుంటే నేనేమన్నానంటే అసలు ఆ తప్పుకి నాకు ఎలాంటి సంబంధము లేదన్నాను. పోలీసులు దాన్ని నమ్మారు. మళ్ళీ ఈ అమ్మాయి కూడా, నా భార్య కూడా ఏముందంటే అసలు మా ఆయనకి ఆ తప్పుకు సంబంధం లేదని చెప్పింది. ఈ అమ్మాయి కూడా నన్ను సమర్థించింది, నా రక్త సంబంధాలు నన్ను సమర్థించారు. నా భార్య నన్ను వెనకేసుకొని వచ్చింది, నా రక్త సంబంధం నన్ను వెనకేసుకొని వచ్చారు, నన్ను సపోర్ట్ చేశారు తప్పు చేయలేదని. కానీ నా మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఇది దేవుడు పెట్టిన మనస్సాక్షి, మొహమాటం లేకుండా దుర్మార్గుడా, నువ్వు పాపివి, నువ్వు హత్య చేసావు, నువ్వు దొంగతనం చేసావు అనేసి కుమ్మేస్తుంది అనమాట అండి. దానికి మాత్రం మొహమాటం లేదు. భార్యకు ఉన్నట్టుగా, భర్తకు ఉన్నట్టుగా మొహమాటం వెనకేసుకొని రాదనమాట. ఏదైతే తప్పు అయితే తప్పు అంటుంది, ఉప్పు అయితే ఉప్పు అంటుంది, మొహం మీద గుద్దేస్తుంది అనమాట. ఆ దెబ్బకు కొంతమంది ఊరేసుకొని చచ్చిపోయారు. యోధా సావడానికి కారణం ఏంటంటే మనస్సాక్షి. అది పరిస్థితి. ఈరోజు చాలామంది ఆత్మహత్య చేసుకున్న కారణం ఏంటంటే ఇది అనమాట. కాబట్టి నువ్వు చేసిన పాపము ఎవరు సమర్థించినా నీ మనస్సాక్షి సమర్థించదన్న, కుమ్మేసి పడుద్ది అనమాట. రాత్రి నిద్ర పట్టదు పడుకుంటే, పగలు ప్రశాంతంగా ఏసీ రూమ్లో కూర్చున్నా నిద్ర పట్టదు, కూర్చుంటే కూర్చోలేడు, పడుకుంటే పడుకోలేడు, తింటే అరగదు, స్థిమితం ఉండదు. కారణం ఎవరన్నమాట? పాపం ఉండటం వల్ల నలుసు ఉన్నంతసేపు ఏం చేస్తుంది కన్ను? అదనమాట అండి. ఆ నలుసు గుచ్చుతూనే ఉంటుంది, ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది, పాపము పొడుస్తూనే ఉంటుంది అనమాట. అది పరిస్థితి. దాని నుంచి బయటపడినప్పుడు పాప విముక్తి పొందుతాడు మనిషి. దాన్ని ఎలా తీసేసుకునేది? అదే చూస్తాం మనం ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆలోచన చేస్తాం అనమాట. పాపం వల్ల ఏమొచ్చింది సార్ విల్సన్ గారు? పాప ఫలితం ఏంటనమాట? ఫస్ట్ ఆత్మీయ మరణం వచ్చిన తర్వాత ఏమొచ్చింది? తర్వాత సిగ్గు దిగంబరత్వం వచ్చింది, మంచెడులు ఎరిగే తత్వం వచ్చింది, చేసిన తప్పులు వేరెవరైనా మోపటం. అవ్వ అలాగే చెప్పింది, ఆదాం కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఏమొచ్చిందనమాట అండి? మనస్సాక్షి దోషారోపణ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చిందంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందనమాట. వాళ్ళు ఎవరి కింద ఉంటారనమాట అండి? దేవుని ఉగ్రత కింద ఉంటారు. వీళ్ళు చనిపోతే అడిగిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారు. దేవుని ఉగ్రత కిందకు వస్తారు వీళ్ళందరూ కూడా. ఇలాంటి స్థితిలో ఉండే వాళ్ళందరూ ఎక్కడికి వస్తారంట? దేవుని ఉగ్రత కిందకు వస్తారు. వీళ్ళు చనిపోయిన మరుక్షణమే నరకానికి పోయి, అంటే ప్రాంతానికి పోయే ప్రమాదాన్ని కొంత తెచ్చుకుంటారు. ఆ తర్వాత పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం, అవతల పక్క దేవుని నుండి వేరైపోయారు. రెండోదిగా రోమపత్రిక 6:16. రోమపత్రిక 6:16.
లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపానికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరగరా? పాపానికి దాసులు అయ్యామన్నమాట. మనము పాపం మనల్ని దాసులుగా చేసేసుకుంది. పాపం అంట మనల్ని దాసులుగా చేసేసుకుంటుంది అంటండి. దాసులు అంటే అర్థం ఏంటన్నా రమేష్ అన్న? బానిస. బానిస అంటే స్వతంత్రం లేనివాడు. స్వతంత్రం లేనివాడు అంటే ఏం చేస్తారన్నమాట అండి? ఏదైనా చేస్తుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే సుధాంశ్ గారు, తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు ఇంకా అది చేయకుండా ఉండలేరనమాట అండి. ఆ షాపు కనపడిన వెంటనే ఆటోమేటిక్గా ఏదో అయస్కాంతం వచ్చి లాక్కుపోయినట్టుగా పోతుంటారు అన్నమాట. పొద్దున లేస్తే తాగకుండా ఒక సీసా వేయకుండా వాళ్ళకి అసలు స్టార్ట్ అవ్వదు, నరాలు పనిచేయవు, బానిస అయిపోతారు అన్నమాట అండి. కైనీళ్ళు వేసుకోకుండా ఉండలేరు, సిగరెట్ తాగకుండా ఉండలేరు. దాన్ని ఏమంటారు? దాన్ని అడిక్షన్ అయిపోతారు అన్నమాట. దానికి బానిస అయిపోతారు, ఇంక చేయకుండా ఉండలేరు అన్నమాట అండి. అలాంటి తత్వం తీసుకుపోయింది. పాపం ఎంత భయంకరమైంటే నువ్వు వచ్చినా రాకపోయినా నీ జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయి అక్కడ కూర్చోబెట్టదు అనమాట. ఎంతకాలం? సచ్చినంతకాలం. సచ్చిన తర్వాత వదిలిపెట్టుద్దా? సచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టదు. ఎక్కడ తీసుకుపోయింది? సచ్చిన తర్వాత. సచ్చినంతకాలం నిన్ను ఈడ్చుద్ది అటు ఇటు బానిసగా, పేసపోయి నరకంలో పడేస్తుంది. కాబట్టి ఇలాంటి పాపం ఉండటం మంచిదమ్మా. ఏం సార్ పెద్దయినా, ఇలాంటి పాపం ఉండటం మంచిదా? బురదలో పడ్డాం అనుకోండి, బురదలో పడితే ఎంతసేపు ఉండొచ్చు అందులో? ఎండాకాలం కాబట్టి ఎంతసేపు ఉండవచ్చా? ఎండాకాలం అయినా బురదలో ఎట్టుంటావు? దేవుని నుండి జీవం నుండి వేరైపోయాడు ఫస్ట్. రెండోదిగా పాపానికి బానిస అయిపోతారు. యోహాను సువార్త 8:24. యోహాను సువార్త 8:24. నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు పాపంలో నుండి చనిపోదురని. 44వ వచనం చూడండి అక్కడ. 44. అపవాది సంబంధులు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఉన్నాడు. చాలండి. కాబట్టి ఈ విధంగా పాపం ఏం చేస్తుందంటే మనం బానిసలుగా చేసేసుకుంటుంది, దాసులుగా చేసేసుకుంటుంది, బతినంతకాలం నిన్ను వేధిస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా వేధిస్తుంది పాపం. అలాగనమాట. మూడవదిగా ఎఫెస్ పత్రిక 4:18. ఎఫెస్ పత్రిక 4:18. ఎఫెస్ పత్రిక హృదయం కాఠిన్యమైపోయింది అంటండి. అదండి మనస్సు అంధకారం అయిపోయింది అంటండి. పాపం వల్ల వచ్చే జీతం భౌతికంగా చాలా నష్టాలు ఉన్నాయి. ఆత్మీయంగా కూడా దేవుని నుండి వేరైపోతాం, పాపానికి దాసం అయిపోతాం. హృదయం కఠినం అయిపోయిందంటండి. హృదయం కఠినం అవ్వటం అంటే విల్సన్ సార్, హృదయం కఠినం అవ్వటం అంటే వాడికి ఏ తప్పు చేసినా సరే ఇంకా తప్పు అని తెలియదట్టండి వాళ్ళకి. అది ఏమనుకోమాకండి, ఊరక నేను చెబుతున్నాను. అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది, వీడికి అక్క చెల్లేదో తేడా తెలియదు సార్ అంటుంటారు. ఆ విధంగా తయారైపోతారు అన్నమాట. వీడికి మంచిదో చెడేదో పాపం అంత స్థాయికి దిగజార్చొద్దు అనమాట. వీడికి తల్లేదో చెల్లేదో లేకపోతే అక్కేదో అసలు వరుసవాయి లేదు సార్ వీడికి, అంత దుర్మార్గుడు సార్ వీడు అంటుంటారు. అలా కారణం ఏంటంటే వాడి హృదయం కఠినం అయిపోయింది అనమాట. మనసు ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. అంత చండాలంగా తయారు చేస్తుంది పాపం. ఒక్కసారి పాపం ఎంటర్ అయితే మాత్రం
పాపానికి పాపం పెరిగిపోతే తప్ప పాపం అంతటా ఆగిపోయే ప్రసక్తే లేదు. అది ఆ రోజుతో చంపితే తప్ప అనమాట. ఆ రోజు చంపకపోతే రోజు రోజుకి పిల్లలు పెడతానే ఉంటుంది అనమాట. పాపానికి పాపం పెరుగుద్ది అనమాట. అవునా కదా రమేశన? ఒక్క అబద్ధం ఆడనుకోండి, అబద్ధం కప్పెట్టాలంటే ఇంకేం చేయాలి? ఇంకొక అబద్ధం ఆడాలి. సార్ రమేష్ అన్న ఎందుకు చేసావన్నా, నువ్వు లంచం ఎందుకు తీసుకున్నావన్నా అంటే ఏదో చెబుతారు కారణం. మళ్ళీ ఎందుకు చేస్తాను, మళ్ళీ ఎందుకు చెబుతారు అన్నమాట. రోజుకొకటి చెబుతాం అన్నమాట కోపం. అది పరిస్థితి. తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. రోమపత్రిక 1:27. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి నల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించారు. దేవుడు ఏ మనసుకు అప్పచెప్పాడంట? భ్రష్ట మనస్సు. ఇంకా వాళ్ళు ఎంత భయంకరంగా తయారవుతారంటే ఇంకా సమాజంలో ఒక చీడపురుగులా తయారైపోతారంట. భ్రష్ట మనస్సు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, దానికి మించి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళంతకు వాళ్ళే రెడీ అయిపోతారంట. భ్రష్ట మనసు అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో చేయరో తెలియదు. నేను భ్రష్ట మనసు గురించి వీలైతే తర్వాత పాఠంలో చెబుతాను. అలాగే చెప్పండి, ఈరోజున పాఠం పేరు చెప్పండి. యశోబన, పాపం అంటే ఏందనమాట? గ్రీకులో ఏమన్నారు దాన్ని? హమర్తయ అన్నారన్నమాట అండి. హమర్తయ అంటే అర్థం ఏంటంటే గీత దాటుట అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలు చేయకపోతే పాపం. విశ్వాసం మూలం కాంది సకల దుర్నీతి పాపం అనమాట అండి. రైట్. పాపం చేయడానికి కారణం ఏంటనమాట అండి? దురాశ. దురాశని కంట్రోల్ చేసుకుంటే నేనైనా నువ్వైనా పాపం చేయకుండా ఉండొచ్చు. కాబట్టి యేసు ప్రభుకి లేకపోతే అలాంటి మహానుభావులకు తేడా ఏంటంటే మనకు వాళ్ళు దురాశని కంట్రోల్ చేసుకున్నారు. మంది సొమ్ము మాకు వద్దు అనుకున్నారు అన్నమాట. మంది సొమ్ము మాకు వద్దు. పాపం చేస్తే దురాశ ఉన్నోడు రూపాయికైనా ఆశపడతాడు. వీడికి ఊరికి వస్తే పెనాలు ఏం తాగుతారు అంటుంటారు చూసారా? రూపాయికైనా ఆశపడతారు, 100 రూపాయలకైనా ఆశపడతారు అన్నమాట. పాపం చేయాలనే బుద్ధి ఉన్నోడికి. పాపం చేయాలనే తత్వం లేనోడికి 1 కోటి రూపాయలు ఉన్నా సరే దానికి వెళ్ళి చూడడానికి. నన్ను ఒక ఉదాహరణ చెప్పమంటారా? మొన్న మన ఊరి దగ్గర ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగిందంటే, ఒక ముసలమ్మ వాళ్ళ కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆమె ముసలమ్మ అయిపోయింది, భర్త చనిపోయాడు, తన పని తను చేసుకోలేకపోతుంది. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఒక ఆయాని ఏర్పాటు చేయాలనుకున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఒక ఆయా పనిచేసింది సార్. 10 సంవత్సరాల నుంచి ఒక ఆయా పనిచేస్తుంది. ఆవిడకి ఏదో బాగలేక నేను రాలేనండి పనికి అని చెప్పిందట. చెప్తే ఆవిడని కాదని ఇప్పుడు వేరే వాళ్ళని పెట్టుకున్నారు. వేరే ఆవిడ వచ్చి 2 రోజులు 3 రోజులు అయింది, 12 లక్షల రూపాయల బంగారం దోచేసింది. 12 లక్షల రూపాయల బంగారం ఎట్లా దోసిందంటే, ఆ ముసలమ్మ పక్కనే ఒక సంచి ఉంటుందట అండి. ఎప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఆ సంచి ఆవిడ పక్కనే ఉంటుందట అండి. అంతకుముందు పనిచేసిన ఆయా రోజు ఆ సంచిని చూస్తుందంట, కానీ సంచిని ఒకసారి కూడా ఓపెన్ చేయలేదట. కానీ ఆవిడకి పని ఉందని చెప్పేసి ఇప్పుడు వేరే కొత్త ఆయన పెట్టుకున్న వెంటనే 3వ రోజు దొంగతనం చేసింది. నాకు చెప్పారన్నమాట అండి. అయ్యా దొంగతనం చేసిందంట ఆవిడ, ఇలా చేసిందంట, ఎలా చేసిందని చెప్తే ఆవిడ చెప్పుకొచ్చిందనమాట. ఆ సంచిలో బంగారం ఏదేదో నెక్లెస్, ఏదేదో బంగారం, మొత్తం బంగారం 12 లక్షల రూపాయల బంగారం తీసేసింది, దాచేసుకుందనమాట. దాదాపుగా 5-6 రోజుల దాకా చెప్పనంటే చెప్పలేదన్నమాట. ఆ ఇంట్లో వాళ్ళందరూ అడిగారు, 1 లక్ష రూపాయలు ఇస్తాము, మా బంగారం మాకు ఇస్తే ఒక్కరోజు కూడా నీకు ఏమి అనకుండా బయటికి పంపిస్తాం అనేసి బతులైనా సరే చెప్పలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఆమె పని చేయాలి కదా, ఆ మొదట ఆయాన్ని తీసుకొచ్చారు. మొదట ఏం చెబుతుందంటే, ఆ సంచిని నేను రోజు చూస్తున్నాను కానీ ఒక్కసారి కూడా నాకు ఓపెన్ చేయాలనిపించలేదు, మరి ఈవిడికి ఎలా ఓపెన్ చేయాలనిపించింది అందట. 10 సంవత్సరాల నుంచి ఆవిడ చేసింది. ఆవిడలో ఎంతవరకు ఒక్క ప్రాబ్లం రాలేదట. కారణం ఏంటనమాట అండి?
తప్పు చేయాలనే ఆలోచన లేకపోతే ₹1,00,00,000 తప్పు చేయలేరు. తప్పు చేయాలనే బుద్ధి ఉంటే మాత్రం కావాలని ఎతుకుతారన్నమాట అండి, గుళ్ళు దొరుకుతారు. కాబట్టి నువ్వు నేను తప్పు చేయడానికి కారణం ఏంటంటే రమేష్ అన్న, దురాశే, మంది సొమ్ము అనుభవించాలనే తత్వం. ఈ తత్వాన్ని కంట్రోల్ చేయకపోతే కొరుకుడు పుండులాగా, క్యాన్సర్ లాగా నిన్ను చంపేస్తుంది ఆత్మీయంగా. పాపము క్యాన్సర్ లాగా చంపేస్తుంది ఆత్మీయంగా. ఈ విధంగానే చాలామంది భ్రష్టులు అయిపోయారు అన్నమాట అండి, చాలామంది భ్రష్టులు అయిపోయారు. రైట్. 4వదిగా మనుషులందరూ పాపులే అన్నమాట. మానవులందరూ పాపులే. మానవులందరూ పాపులే అంటే పుట్టుకతో పాపం లేదు. పుట్టుకతో ఏం సార్ విల్సన్ గారు? పుట్టుకతో పాపం లేదు అంటే అర్థం ఏంటన్నమాట? జన్మ పాపం ఉందా లేదా మనిషికి? జన్మ పాపం లేదన్నమాట. మరి పాపం ఎప్పుడు వచ్చింది? రోమపత్రిక ప్రకారంగా, రోమపత్రిక 5:12 ప్రకారంగా పాపం చేస్తే పాపం వచ్చింది. 5:12 చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించినో పాపము చేసినందున అన్నాడండి. పాపం చేస్తే పాపం వచ్చింది, పాపం చేస్తే మరణం వచ్చింది. అదండి పరిస్థితి. రోమపత్రిక 3:23 కూడా చూడండి సార్. రోమపత్రిక 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. అదండి. కాబట్టి పుట్టుకతో మనిషికి పాపం లేదు, పుట్టుకతో మనిషికి పాపం లేదు. పాపం చేస్తే పాపం వచ్చింది. 3వదిగా తల్లిదండ్రుల పాపం పిల్లలకు రాదు. తల్లిదండ్రుల పాపము పిల్లలకు రాదనమాట. నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథము, నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనం. ఇరవై 15 సార్ చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము లేదా 20వ అధ్యాయం 15వ వచనం. దొంగిలకూడదని ఉందా? 5వ వచనం చూడండి ఒకసారి. దోషం గల దేవుడును తండ్రులు దోషం రప్పిస్తాడు. పాపం ఏమైపోయింది? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. లేకపోతే 1 నుంచి చదవండి, 1 నుంచి 3 వచనాలు. యెహెజ్కేలు 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇలాగ సెలవిచ్చను, తినగా చెప్తూ పలికెదరు, పలకరు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులనేమి కుమారునేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడు వాడే మరణం నొందును. పాపం చేసేవాడు పాపమే మరణం అంతాడు తప్ప తల్లిదండ్రుల పాపం పిల్లలకు వచ్చే అవకాశము లేదు. 20వ వచనం చూడయ్యా ఒకసారి. 20వ వచనం అక్కడ పాపం చేయవాడే. అదండి పరిస్థితి. కాబట్టి తండ్రుల పాపం పిల్లలకు రాదు.
తల్లిదండ్రుల పాపం పిల్లలకు రాదు. మరి పాపం ఎట్లా వచ్చింది? పాపం చేస్తే పాపం వచ్చేస్తుంది అనమాట. సహజ కోరికలు వ్యతిరేకంగా చేస్తే పాపం వచ్చిందంట. సహజ కోరికలు అంటే ఏంటి అనమాట? గిఫ్ట్ సహజ కోరికలు అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆకలి దప్పిక. తర్వాత రాజేష్ గారు, ఆకలి సహజ కోరిక, నిద్ర సహజ కోరిక, ఇంకా సహజ కోరికలు చెప్పాను మొన్న ఈ మధ్యన మీకు. లైంగిక వాంఛ సహజ కోరిక, హోదా, సమాజంలో సహవాసం చేయటం, సాంఘిక అంగీకారం, హోదా, ఇవన్నీ సహజ కోరికలు అనమాట అండి. ఈ కోరికలు దేవుని నియమానికి వ్యతిరేకంగా తీర్చుకుంటే పాపం వస్తుంది అన్నమాట మనిషికి. అదండి పరిస్థితి. కాబట్టి మనుషులందరూ పాపం చేస్తారు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను, అందరూ పాపులే అనమాట అండి. అందరూ పాపులే. ఒకసారి బోటికెళ్ళి చూడండి సుధాంశు గారు. దేవుడు మనల్ని పుట్టించింది పాపం చేయడానికి పుట్టించాడా, పాపం చేయకుండా పుట్టించాడంట? దేవుని కుమారులుగా జీవించడానికి పుట్టించాడు. పాపం లేకుండా పుట్టించాడు. కానీ మనం పాపం చేసి పాపులం అయిపోయాం. పాపం వల్ల మరణం ద్వారా నరకం తెచ్చుకున్నాం అన్నమాట. ఏం డౌట్ ఏంది? ఏందన్నా రానేసనా? ఇక్కడ అందరూ పాపం చేసి తప్పేరు అంటారు. పాత నిబంధనలో భక్తులు వాళ్ళు వర్తించారు అసలు. ఇలాంటి పాపాలు చేస్తారు కదా వాళ్ళు కూడా. ఏ పాపాలని చెప్పింది? ఇదిగో ఇలాంటి పాపాలు చేస్తారు కదా వాళ్ళు కూడా. ఇది కామన్ అన్న, ఇది అందరికీ. అబ్రహాం కూడా అబద్ధం ఆడాడు కదా. ఈ పాపం అందరికి కామన్ అవుతుంది. అజ్ఞాత ఇది మేలు చేయకపోతే ఉన్నాయి చూసావా, ఇవి చేస్తారు. కానీ వీళ్ళు డైరెక్ట్గా చేసే పాపాలు, మానభంగాలు, హత్యలు అవి చేయలేదు వాళ్ళు వాటిని కంట్రోల్ చేసుకోగలిగారు అనమాట. ఆదాం అబద్ధం ఆడలేదా? ఆడాడు. మరి ఆయన నీతిమంతుడు ఎలాగయ్యాడు? భౌతికంగా ఆలోచన చేస్తే. కానీ అది అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్టుగా వదిలేస్తాడు అనమాట. క్లియర్ అవుతుందా? కన్ఫ్యూజ్గా ఉంది ఇంకా? పేతురు అబద్ధం ఆడాడు. ఇది కొత్త నిబంధన కాలం. ఇది పేతురు అబద్ధం ఆడాడు. అయితే పశ్చాత్తాపడి పాపం ఒప్పేసుకున్నాడు కదా. యోధాకు కూడా పశ్చాత్తాపం వచ్చింది, ఒప్పుకోలేదు. కాకపోతే యోధాకి పేతురికి ఉన్న తేడా అనమాట. ఇంకో మాట చెప్పమంటారు నన్ను. ఇద్దరు పాపం చేశారు. పేతురు పాపం చేశాడు, యోధా కూడా పాపం చేశాడు. దేవుడు యోధాని చంపలేదు, పేతుని కూడా చంపలేదు. ఆ రోజు ఆదాముకి ఛాన్స్ ఇచ్చిన దేవుడే వీళ్ళిద్దరు కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళు మారు మనసు పొందే అవకాశం ఉందా లేదా? పేతురు ఉపయోగించుకున్నాడు, యోధా ఉపయోగించుకోలేదు. అదే తేడా. ఆ రోజు అననీయ సప్పీరా పాపం చేసిన వెంటనే ఏం చేశాడు దేవుడు? చంపేశాడు. ఈరోజు మనం కూడా ఈ మధ్యలో చాలా పాపాలు చేసాం. మనం కూడా చంపితే మారు మనసు పొందే అవకాశం. అయినా నేను చంపలేదు దేనికని? నువ్వు వినియోగించుకుంటావని. నువ్వు ఏనా ఆనందన్న ఏం చేయడానికి? వినియోగించుకోవడానికి. వినియోగించుకున్నావా బాగుపడతాం, వినియోగించుకోకపోతే నష్టపోతాం. అది పరిస్థితి. కాబట్టి దేవుడు మనం కుమారులుగా ఉండటానికి పుట్టించాడు.
పాపం లేకుండా పుట్టించాడు. పాపం చేసి పాపం అయిపోయాం. పాపంలో వచ్చి జీతం మరణం, నరకాన్ని తెచ్చుకున్నామండి. అది పరిస్థితి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సుధాకర్, ఈరోజు ఉంటున్న పాఠం పేరు చెప్పు. పాపం. పాపం అంటే ఏందనమాట? గురి తప్పుట. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేయడానికి కారణం ఏంటనమాట? దురాశ. యేసుప్రభు వారికి భక్తులకు మనకున్న తేడా ఏంది? వారు దురాశని అనుచేసుకున్నారు, మనమేమో దురాశకి లోబడ్డాం అనమాట. దురాశ అంటే ఏందనమాట? అదనమాట అండి. పచ్చిగా చెప్పాలంటే మంది సొమ్ము దోచుకోవాలనే బుద్ధున్న ప్రతి ఒక్కడు పాపం చేస్తూనే ఉంటాడు అన్నమాట. మంది సొమ్ము నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు పాపం జోలి ముట్టుకోలేదు. అది పరిస్థితి. పాపం వల్ల వచ్చిన ఫలితం భయంకరంగా ఉందా, మామూలుగా ఉందన్నమాట అండి. పాపం వల్ల ఏ మరణం వచ్చింది? ఫస్ట్ రానేషణ ఏమొచ్చింది? తర్వాత ఆత్మీయ మరణం ఎలా ఇచ్చాడు, భౌతిక మరణం ఎలా ఇచ్చాడు దేవుడు? ఆత్మీయ మరణం శాపంగా ఇచ్చాడు, భౌతిక మరణం ఏమో వరంగా ఇచ్చాడు అనమాట. తర్వాత ఏమొచ్చింది? భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, దిగమరత్వం వచ్చింది, చెడుతనం, మంచి చెడులు ఎరిగే తత్వం వచ్చేసింది. పాపం చేసిన తర్వాత మంచి చెడులు ఎరిగే తత్వం వచ్చింది కదా ఆదామవులకి. మనకు మంచి చెడేదో తెలిసిన తర్వాత పాపం చేస్తాం. ఆదాముకి మనకు తేడా అనమాట. ఆయనకేమో పాపం చేయటం వల్ల మంచి చెడులు ఎరిగే తత్వం వచ్చింది. మనమేమో ఈ రెండు తెలిసిన తర్వాత పాపం చేసాం. కానీ పుట్టుకతో పాపలు కాదనమాట అండి. అది పరిస్థితి. మనస్సాక్షి దోషారోపణ వచ్చింది, చేసిన తప్పులు వేరే మోపే తత్వం వచ్చింది. చివరికి ఏమొచ్చిందనమాట? గిఫ్ట్ మనకు ఉగ్రత. దేవుని ఉగ్రత కింద వాళ్ళు ఆడిపోతారన్నమాట. మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారు. తర్వాత దేవుని నుండి జీవం నుండి వేరైపోయాం, పాపానికి దాసులం అయిపోయాం, హృదయం కఠినమైపోయింది, మనసు అంధకారం అయిపోయింది. చివరికి ఏమైపోతారంట మనుషులు? వాళ్ళు ఏం చేసినా సరే మాకు తెలిసే పోయా, పెద్ద బుద్ధిమంతులా చెబుతున్నాం అనేసి వాళ్ళంతటికి వాళ్ళే సమర్థించుకుంటారు. హత్య చేసినా, మానభంగాలు చేసినా, ఎంత తప్పు చేసినా సరే. ఈరోజు రాజకీయ నాయకులు అదే తత్వంలో ఉన్నారన్నమాట. కాబట్టి మనుషులందరూ పాపులే. పుట్టుకతో పాపులా? జన్మ పాపం ఉందా? లేదనమాట. పాపం ఎలా వచ్చింది రాజేష్ గారు? మరి మనకు పాపం చేస్తే వచ్చింది పాపం. ఈ విధంగా అందరూ పాపం చేయడం, అందరూ పాపులే. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడనమాట అండి. తల్లిదండ్రులు పాపం పిల్లలకు వచ్చుద్దా రాదా? గిఫ్ట్ రాదనమాట అండి. కాబట్టి సహజ కోరికలు వ్యతిరేకంగా తీర్చుకుని సరే పాపము వచ్చుందనమాట అండి. ఈ పాపం మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందంటే, నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా నరకానికి ఈడ్చుకుపోద్ది. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్, మొత్తం రెండు ఒకటేనన్నా. మనసులో పాపం చేసిన సరే నరకానికి పోయే ప్రమాదం ఉంది ఈరోజు. చిన్న పాపం అన్న తర్వాత ఇప్పుడు అగ్గిపుల్ల గీసుకున్నాం, మంట పుట్టుద్దా? పొయ్యిలో పెడితే అదే షాక్ కదా. చిన్న పాపం పెద్ద పాపం లేదు. ఇక్కడ పాపంలో ఉండే రెండు రకాలు ఏంటంటే, పొరపాటును చేసే పాపం మీరే, బుద్ధిపూర్వకంగా చేసే పాపం మీరే. ఈ రెండు రకాలు అన్నమాట. మొన్న చెప్పాను నేను, మీకు గుర్తుంది అనుకుంటాను. పొరపాటును చేసే పాపము అంటే బాప్తిసం పొందిన వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ అనమాట అండి. పొరపాటును చేసే పాపాలకు బాప్తిసం పొందిన వాళ్ళకి క్షమాపణ ఉంది. అది కూడా ఒప్పుకుంటే. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బాప్తిసం పొందిన వాళ్ళకి కూడా క్షమాపణ లేదు. రత్నబాబు అని అర్థమవుతుందా తేడా? అది చిన్న పాపం పెద్ద పాపం ఏం లేదు. ఇప్పుడు ఆదామవ్వలో చిన్న పాపమేగా చేసింది. ఏదైనా తోటలో ఉంచాడా, బయటికి పంపించాడా? బయటికి పంపించాడు. అది పెద్ద పాపమేం కాదు కదా. అలాగనమాట అండి. ఆ రోజు సౌలు మహారాజు ఉన్నాడు. సౌలు మహారాజు ఎందుకు సింహాసనం నుంచి దేవుడు తీసేశాడు? దేవుడు చెప్పింది ఏం చెప్పాడు? దేవుడు అమాలేకుల్ని సర్వనాశనం చేయమన్నాడు. ఏమన్నా హత్య చేశాడైనా? చేయలేదు. ఆజ్ఞాతిక్రమం, అందుకే సింహాసనం తీసేశాడు. అందుకే ఆయన భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు అన్నమాట. 2-3 సార్లు చేశాడు అలాంటి తప్పులు. ఒకటి కాదులే, 2-3 తప్పులు చేశాడు సౌలు. అది పెద్ద హత్య, మానభంగం కాదు కదా సౌలు చేసింది. దేవుడు అమాలేకుల్ని చంపండిరా బాబు అన్నాడు. ఈయన ఏమైనా చావకుండా తీసుకొచ్చాడు. అది పాపం అన్నాడు దేవుడు. ఆజ్ఞాతిక్రమే అది పరిస్థితి. ఏమైనా డౌట్ ఉందా ఇంకా? దోషం వస్తుంది. నాకు ఎయిడ్స్ వచ్చింది, నా పిల్లోడికి కూడా ఎయిడ్స్ వస్తుంది. అట్లా శాపం అంటే అంటే వాదు ఉంటుంది అనమాట. అంతే, పాపం రాదు. పాపం యొక్క ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆదాముని
శపించాడు దేవుడు. ఏం శపించాడనమాట అండి? ఆత్మీయ మరణం పొందుతాడన్నాడు, భౌతిక మరణం ఇచ్చాడనమాట అండి. ఆదాం పాపం చేయటం వలన అది మనకేమొచ్చిందంటే పుట్టిన ప్రతి మనిషికి మరణం సంక్రమించింది అనమాట. రోమపత్రిక 5:12 అదే చెప్పారనమాట. పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు, పుట్టిన పిల్లలు కూడా చచ్చిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను పాపం చేయడం వల్ల వచ్చింది, అతను పాపం చేయడం వల్ల వచ్చింది అనమాట అండి. ఆదాం పాపం చేయడం వల్ల వచ్చింది. ఆ ప్రభావం మన మీద కూడా చూపిస్తాం, ఎఫెక్ట్ అంతే. అంతేగాని ఇప్పుడు ఆదాం నరకానికి పోతాడు కాబట్టి మనం నరకానికి పోయేది లేదు. మధ్యలో మనం మారు మనసు పొందితే మనం కూడా నరకం నుంచి, ఆత్మీయ మరణం నుంచి తప్పించుకునే అవకాశం అది. ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు రాజేష్ గారు? డౌట్ లేకపోతే మనం బ్రేక్ తీసుకుందాం. అదే నేను పాపం రాలేదు, రోగం వచ్చింది ఆయనకంతే. నాకు నెమ్ము ఉంది, నేను తాగి నాకు నెమ్ము వచ్చింది. నెమ్ము వస్తే నా పిల్లోడు కూడా నెమ్ము వచ్చింది, కానీ అది పాపం రాలా. ఆ పిల్లోడు చచ్చిపోయాడు అనుకోండి, పుట్టిన వెంటనే ఎక్కడికి పోతాడు? మరి పాపం ఉన్నాడు నరకానికి పోవాలి కదా, పాపం ఉంటే ఒకవేళ. అందుకే మత్తయి సువార్త 18:3 చూడండి ఏమంటాడు? ఆ బాబుకి కీడు జరిగిందా, మేలు జరిగిందా? భౌతిక మరణం పొందిన, మేలు జరిగింది కదా పిల్లడు. చూడు ఇప్పుడు మత్తయి సువార్త 18:3 చదవమ్మా. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అదిగో బిడ్డలు ఎక్కడికి పోతారన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి బిడ్డలు ఎక్కడికి పోతారు? యేసు ప్రభువు ఏమన్నాడు? యోధా నువ్వు పుట్టకపోతే మేలు అన్నాడు. యోబు గారు ఏమన్నాడు? నేను నా తల్లి గర్భంలో జారిపోయినట్టయితే నాకు మేలు జరిగేది. ఎట్లా అనమాట అండి? అదనమాట. పాపం చేయకుండా వీళ్ళు అదనమాట. తేడా అర్థమవుతుందా నీకు? ఇప్పుడు ఆశ అవన్నీ ఉన్నప్పుడే అపవాది మనిషిలోకి వస్తాడు. అంటే ఇప్పుడు తప్పు చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేసిన తర్వాత శోధిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి చేసావు. ఒకటి ఏంటంటే ప్రతాపన అయస్కాంతం పెట్టాడు అక్కడ. మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్లను అక్కడెక్కడ చెకప్ చేస్తుంటారు అన్నమాట. అది ఎవరిని ఆకర్షిస్తుంది? ఎవరైతే దానికి సంబంధించిన వస్తువులు ఉంటాయో అందరినీ చెకప్ చేస్తుంది. ఇక్కడ మనం కూర్చున్న అంటే ఆ వేలో పోతున్న ప్రతి ఒక్కరిని చెకప్ చేస్తుంది. కానీ ఎవరిని పట్టుకుంటుంది? అది ఉన్న వాళ్ళని పట్టుకుంటుంది అనమాట. ఓకేనా? దురాశ ఉన్న వాళ్ళకి శోధన అందరికి వచ్చుద్ది. దురాశ ఉన్న వాళ్ళు శోధన లొంగుతారు. అర్థమవుతుంది కదా? మనం కూడా అదే మార్గంలో పోతుంటాం. అదేం చేస్తుంది? అందరికి పెడతాడు ఆ పోలీసు, అందరికి పెడుతుంటాడు. దానికి సంబంధించిన వస్తువులు ఉన్న వాళ్ళ దగ్గర శబ్దం చేస్తుంటుంది అది. ఓకేనా? అలాగే శోధన ప్రతి ఒక్కరిని శోధించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు అపవాదికి. ఎవరిని వదిలిపెట్టదు. మంచోళ్ళని చెడ్డోళ్ళని అందరినీ శోధిస్తూ ఉంటుంది. ఎవరైతే దురాశ ఉంటుందో వాళ్ళు లోపడతారు, ఆకర్షించబడతారు. అది పరిస్థితి. నేను చెప్పాను కదా, ఆ అమ్మాయి 10 సంవత్సరాలు చేసింది, అసలు ముట్టలేదు. ఈవిడ 3 రోజులు ఎంటర్ అయింది, 12 లక్షల రూపాయలు వేసేసింది. ఇప్పటి వరకు చెప్పలేదు ఎక్కడ ఉన్నాయో. 4 రోజులు అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు వారిలో కూడా శోధించడానికి అవకాశం ఇచ్చారు కదా. యేసు ప్రభు వారిని కూడా నువ్వు దేవుని కుమారుడువా కాదా, నువ్వు నీతిమంతుడువా కాదా, నువ్వు పరిశుద్ధుడువా కాదా తెలియాలంటే శోధన రావాలి, పరీక్ష రావాలంటే శోధించబడాలంటే సాతానుకు అనుమతి ఇవ్వాలి. కాబట్టి దేవుడు శోధించేది ఎవరు అనమాట అండి? కాబట్టి మంచోళ్ళకి చెడ్డోళ్ళకి ఖచ్చితంగా శోధన వచ్చుద్ది. నువ్వు మంచోడో చెడ్డడో నిరూపించుకోవాలి ఈ శోధనలో. వీళ్ళు నిరూపించుకున్నారు, దేవుడు తీసుకుని అక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు నిరూపించుకుంటే నిన్ను కూడా కూర్చోబెడతాడు. నువ్వు లోకితే వెళ్ళిపోతాం. బ్రేక్ తీసుకో.